నమస్కారం. హలో, వెల్కమ్ టు సినీఫైర్ ఇండియా. ఇప్పుడే నేను మమ్మూటి కొత్త సినిమా, మలయాళం సినిమా టర్బో అని ఒక మూవీ చూసి వస్తున్నాను. మన తెలుగు రొటీన్ మాస్ రొట్ట మసాలా సినిమాలకి తెలుగు డైలాగ్స్ తీసేసి మలయాళం డైలాగ్స్ పెడితే ఎట్లా ఉంటుందో సినిమా యాజ్ ఇట్ ఈస్గా అట్లే ఉందన్నమాట. నెంబర్ వన్ కల్ప్రిట్ ఈ సినిమాలో స్క్రీన్ ప్లే. రైటర్ మిథున్ మాన్యుయల్ థామస్. ఆయన జనరలీ థ్రిల్లర్స్ రాయడంలో కొంచెం స్పెషలిస్ట్. అవి కూడా ఈ మధ్య సోసోగానే ఉంటున్నాయి. బట్ ఏంటంటే మమ్ముట్టి కంపెనీ ప్రొడక్షన్. సో వాళ్ళ ప్రొడక్షన్లో ఇప్పటిదాకా 4 సినిమాలు అమేజింగ్ మూవీస్ వచ్చినాయి అనమాట. 4 సినిమాలు. సో నేను అందుకని ఆశతో వెళ్ళాను అనమాట సినిమా చూడడానికి. కానీ లాస్ట్కి డిసప్పాయింట్ అనే చెప్పాలి. సినిమాలో ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే, మమ్ముట్టి ఒక సాధారణ ఓ పల్లెటూరులో ఉండే ఇన్నోసెంట్ క్యారెక్టర్ లాగా చూపిస్తుంటారు. తన ఇన్ఫ్లుయెన్స్ లేకుండా గొడవలలో ఇరుక్కొని అందరినీ కొట్టి అలా చేదో ఆ క్యారెక్టర్. సో ఆ క్యారెక్టర్ చెన్నైకి రావాల్సి వస్తుంది కొన్ని సిచ్యువేషన్స్ కారణం వల్ల. ఆ సిచ్యువేషన్స్లో ఏం జరుగుతుంది, సో ఒక పక్కన విలన్ ఒక ఏదో ఫ్రాడ్ ఏదో స్కీమ్ నడిపిస్తూ ఉంటాడు అనమాట. సో ఆ విలన్ని పట్టుకోవడానికి సో ఈ క్యాట్ అండ్ మౌస్ గేమ్ లాగా ఏదో రెగ్యులర్ మాస్ రొటీన్ ఫార్మా మనం చూస్తూనే ఉంటాం. అట్లానే ఉందన్నమాట సినిమా. సో ప్రాబ్లం ఎక్కడ అంటే, ఈ సినిమా ఆల్మోస్ట్ 3 hours రన్ టైం సినిమాకి. ఆల్మోస్ట్ యాక్చువల్లీ 3 hours రన్ టైం సినిమాది. 2.5 hours అన్నారు. నాకు 3 hours లాగా అనిపించింది. యాక్చువల్లీ 150 minutes. ఇప్పుడే వికీపీడియా పేజ్ ఓపెన్ ఉంది. 152 minutes, నాకు 180 minutes లాగా అనిపించింది సినిమా. సో అది మీకు అర్థమైపోయి ఉండాలి ఈ పాటికి. యాక్ట్ 1 ఎంత డిసింట్రెస్టింగ్గా ఉందంటే సినిమా. యాక్ట్ 1 అసలు సినిమా ఎందుకు తీశారో అర్థం కాలేదు. ఎందుకు తీశారో వాళ్ళకైనా అర్థమైందో అసలు అర్థం కాలేదు నాకు కూడా. ఈ సినిమా మొత్తంలో మమ్ముట్టి ప్రజెన్స్ తప్ప అసలు ఇంకా ఏమీ వర్కౌట్ అవ్వలేదు నాకు. మ్యూజిక్ అయితే టోటలీ లౌడ్, ఒకటే రెపిటేటివ్ బీట్. క్రైస్టో జేవియర్ బ్రహ్మయుగంకి అమేజింగ్ మ్యూజిక్ ఇచ్చాడు. ఈ సినిమాకి ఏంటో మాస్గా కొట్టమని చెప్పారు అతన్ని, మరి ఏంటో తెలియదు కానీ లౌడ్ అండ్ రెపిటేటివ్. స్క్రీన్ ప్లే విషయానికి వస్తే రైటర్ మిథున్ మాన్యుయల్ థామస్ అసలు క్యారెక్టర్ డెవలప్మెంటే సరిగ్గా లేదు. అసలు ఎక్కడ కూడా ఎస్టాబ్లిష్కి మనకి పర్సనల్గా రెజొనేట్ అవ్వదు. సో అసలు ఎక్కడ కూడా అసలు ఏంటి ఎంతసేపు తీసుకుంటాడు, అసలు ఏమవుతుంది ఈ సినిమాలో. ఫస్ట్ 40 minutes అయింది. 40 minutesలో 2 సార్లు టైం చూసుకున్నా. ఏంటి ఏం కావట్లేదేంటి, ఇంకా సినిమా ఏం కావట్లేదేంటి సినిమా ఇంకా అని. అంత అంత దారుణంగా ఉందన్నమాట క్యారెక్టర్ డెవలప్మెంట్. అట్ ద సేమ్ టైం డైరెక్టర్ వైశాఖ్ నాకు పెద్ద హోప్స్ ఏం లేవు. యాక్చువల్గా మిస్టేక్ నాదే. నేను వెళ్ళాను ఈ సినిమాకి, డైరెక్టర్ వైశాఖ్ తెలిసి కూడా వెళ్ళాను. ఆయన జాతిరత్నాలు తీశాడు సినిమాలు. కానీ చెప్పా కదా, మమ్ముట్టి కంపెనీ తీసిన ఆణిముత్యాలు ఉన్నాయి కొన్ని, అందుకని ఆ హోప్తో వెళ్ళాను. కానీ వైశాఖ్ నన్ను మాత్రం డిసప్పాయింట్ చేయలేదు చెత్త సినిమా తీయడంలో. అసలు డైరెక్షన్ ఆస్పెక్టే లేదు. యాక్టర్స్కి ఎలా యాక్ట్ చేయాలో సీన్ గురించి చెప్పలేదు అనుకుంటా. కొన్ని సీన్స్లో అయితే యాక్టర్స్ ఇలానే నుంచుంటారు ఇట్లా, అంతే దేబ్బె మొహాలు వేసుకొని, అంతే లిటరలీ. కొన్ని సీన్స్ అయితే చాలా వర్స్ట్గా ఉన్నాయి. అండ్ రాజ్ శెట్టి, మన కన్నడ యాక్టర్ ఉన్నాడు కదా రాజ్ బి శెట్టి, ఆయన దీంట్లో విలన్ అనమాట. అసలు మోస్ట్ అనాయింగ్ విలన్ క్యారెక్టర్ ఎవర్ రిటర్న్. అట్లీస్ట్ నేను చెప్తున్నా కదా, ఈ మధ్య కాలంలో అఫ్ కోర్స్ మన తెలుగు సినిమాల్లో ఇంకా వర్స్ట్ విలన్ క్యారెక్టర్స్ చూసాం మనము. కానీ చెప్తున్నా కదా, అసలు డజంట్ మేక్ ఎనీ సెన్స్. ఇల్లాజికల్ డైలాగ్స్, అసలు స్టూపిడిటీ, అవుట్ రైట్ స్టూపిడిటీ. రెండు రీజన్స్ అయి ఉండాలి. ఒకటి, వాళ్ళకి మా సినిమాలు తీయడానికి చేత కాదని మనకు తెలుసు మలయాళం వాళ్ళకి. కానీ ఈ మధ్య కొంచెం మారుతోంది. నిదర్ ఏదో తీయాలని చెప్పి ట్రై చేసి తీయలేక ఇట్లా తీశారో, లేకపోతే తెలుగు సినిమాలని మాక్ చేయడం కోసం తీశారో నాకు అర్థం కావట్లేదు. సినిమా అంత వరస్ట్గా ఉందన్నమాట. సినిమాలో మమ్ముట్టి ఎట్లా ఒప్పుకున్నాడు, యాక్టింగ్ చేయడం కాకుండా ప్రొడ్యూస్ కూడా చేశాడు మమ్ముట్టి. హౌ 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 ఐ డోంట్ నో. బట్ ఈ వైశాఖ్ యాక్చువల్లీ మోహన్ లాల్తో పులిమురుగన్ అని ఇండస్ట్రీ హిట్ ఇచ్చాడు అనమాట. 6 years 7 years అట్లా రికార్డ్ నిలబడింది అది మలయాళం ఇండస్ట్రీలో. మేబీ అది చూసి మమ్ముట్టి కంపెనీకి ఒక ఇండస్ట్రీ హిట్ వస్తుందేమో అని చెప్పి ప్రాబబ్లీ, హూ నోస్. కానీ సినిమా అయితే అన్బేరబుల్గా ఉంది అసలు. టోటలీ ప్రెడిక్టబుల్ స్క్రీన్ ప్లే, టోటలీ ప్రెడిక్టబుల్ స్టోరీ. ఒక పాయింట్లో అయితే నెక్స్ట్ ఇది అవుద్ది కదా, నెక్స్ట్ ఇది అవుద్ది కదా, నెక్స్ట్ ఇది అవుద్ది కదా నేను అనుకుంటున్నాను, అది అవుతుంది అనమాట స్క్రీన్లో. అంత దారుణంగా ఉంది అసలు. మీరు అసలు ఎక్కడా చూడని క్లీషేలన్నీ ఈ సినిమాలో ఉంటాయి అనమాట. అసలు దానికి జంకే అవసరమే లేదు అసలు. ఇంట్లో మనం తెలుగు సినిమాలు చూపించి బాగా ఒక 5-10 ఏళ్ళ అమ్మ పిల్లల్ని తీసుకెళ్లి థియేటర్లో కూర్చోబెట్టి చెప్పన్నా వాళ్ళు చెప్పేస్తారు స్టోరీ సినిమా అవ్వకముందే. అంత ప్రిడిక్టబుల్గా ఉంటుంది ఈ సినిమా. ఆ క్యారెక్టర్స్ కూడా అంతే ప్రిడిక్టబుల్గా యాక్ట్ చేస్తుంటారు. అసలు టోటల్లీ ఇల్లాజికల్. ఈ సినిమాకి మళ్ళీ సీక్వెల్ సెటప్ చేశారు. వీళ్ళకి కూడా పట్టింది ఈ పాన్ ఇండియా సీక్వెల్ పిచ్చి. ఇంకా ఎవరు కాపాడతారో వీళ్ళని మనకు తెలియదు. హోప్ఫుల్లీ దిస్ ఇస్ అన్ అబరేషన్ మలయాళం మూవీస్కి. ఎస్పెషల్లీ మమ్మూటికి ఎంత మంచి రన్ నడుస్తుంది, బ్యూటిఫుల్ మూవీస్ చేశారు. సడన్గా ఆయన మాస్లోకి షిఫ్ట్ చేసి ఒక సినిమా, ఇట్లాంటి సినిమా తీశారు. యాక్చువల్లీ ఐఎమ్ సర్ప్రైజ్.
ఒకటేంటంటే అట్లీస్ట్ డిఫరెంట్ ట్రై చేస్తున్నారు అనుకోవాలి, ఇంకా అంతకంటే ఇంకేం చేయలేము. సో ఈ సినిమాలో విలన్ డైలాగ్ ఉంటుంది అనమాట, బ్లడీ క్లీషేస్ అని చెప్పిన. సో ఇది నాకు చూసినప్పుడు ఎగ్జాక్ట్లీ నా ఫీలింగే ఇది అనుకున్నా, బ్లడీ క్లీషే అని సినిమా అంతా. తర్వాత సినిమా అయిపోయేటప్పుడు డైలాగ్ ఉంటుంది మమ్ముట్టిది, ఇంకా అవ్వలేదా అని. ఇట్లా అంటే ఫైట్ చేయడానికి వస్తుంటారు అనమాట మమ్ముట్టి తోటి. వస్తూ ఉంటారు వీడియో గేమ్స్ లో వేవ్స్ తర్వాత మనుషులు వస్తుంటారు. ఇంకా ఒక 10 మంది వచ్చి బ్రేక్ ఇచ్చి 10 మంది వచ్చి బ్రేక్, అలానే దీంట్లో కూడా 10 మంది వస్తారు, మళ్ళీ ఇంకో 5 మంది వస్తారు, మళ్ళీ ఇంకో 10 మంది వస్తారు. అసలు లాస్ట్ మమ్మల్ని ఇంకా అవ్వలేదారా అంటాడు. నాకు సినిమా చూస్తున్నప్పుడు ఎగ్జాక్ట్లీ అదే ఫీలింగ్, ఈ బ్లడీ క్లీషే ఇంకా అవ్వలేదా అని. సో అదండి మూవీ రివ్యూ టర్బో. థియేటర్లో చూడాల్సిన అవసరం లేదు, ఆనెస్ట్ ఒపీనియన్. చూస్తా అంటే చూడండి, పిల్లలతో వెళ్ళొచ్చు, పర్లేదు. స్టార్టింగ్ ఒక్క 2 నిమిషాలు చాలా ఇంటెన్స్ సీన్ ఉంటుంది, పిల్లలు భయపడతారేమో, ఒకరిని హ్యాంగ్ చేసి చంపేసే సీన్ ఉంటుంది. బట్ అదర్ దాన్ దట్ నథింగ్ మేజర్, పిల్లలతో చూడొచ్చు కావాలంటే. కానీ టోటలీ బ్రెయిన్డెడ్ మూవీ, ఐ వుడెంట్ రికమెండ్ టు వాచ్. ఇదండి మూవీ రివ్యూ టర్బో, మలయాళం మూవీ. మమ్మూటి కంపెనీ ప్రొడ్యూస్ చేశారు, మమ్మూటి యాక్ట్ చేశారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఈ వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇట్లాంటి సినిమాలు ఇంకా చాలా రివ్యూస్ చేద్దాము, భాషా భేదం లేకుండా అన్ని భాషల్లో సినిమాలు చూసి మీ ముందుకు తెస్తున్నాను రివ్యూస్. సో చూస్తూనే ఉండండి సినిఫైల్ ఇండియా. మళ్ళీ వచ్చే వీడియోలోకి వద్దాం, అంతవరకు టేక్ కేర్.